ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు కానీ, ఏ అంశం మీద కూడా ఎప్పుడూ నిజాయితీగా చర్చ చేస్తున్నట్లే కనిపించరు. ఎంతసేపున్న దూషణలు, కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, విషం చిమ్మడం, ప్రతిదీ డైవర్షన్ చేయడం. ఇన్ని చేసుకుంటూ మనల్ని మించినటువంటి నిజాయితీ పరులు, మనల్ని మించినటువంటి గొప్ప గొప్ప మేధావులు, మనల్ని మించినటువంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో అయితే ఎక్కడా ఉండరు. బహుశా అక్కడ ఏలియన్స్ అక్కడ ఇక్కడ ఉన్నారేమో, వెళ్ళి మనం ఏమైనా అంతరిక్షంలో ఆ పైకి ఇంకేమైనా వెతికేసి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ భూప్రపంచంలో అయితే మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఆ స్థాయిలో ఏది కరెక్ట్గా డిస్కషన్ చేయరు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియాతో అంతసేపు మాట్లాడారు, చాలా అంశాలు మాట్లాడారు. అంతకుముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల చుట్టూ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు గారితో ఏకాంతంగా సమావేశమే రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయించాను అని. ఎక్కడే కూడా చూడండి, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏ ఒక్కరైనా సూటిగా సమాధానం చెప్పారా? పోనీ ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఎవరైనా జగన్ గారు అన్ని విషయాలు చెప్పారు మీడియా సమావేశం పెట్టి. ఎవరైనా ఒక విషయం సూటిగా చెప్పారా? ఆర్బీఐ నివేదికల ప్రకారమే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 19 నుంచి 24 వరకు ఎంత బ్రహ్మాండమైన పురోగతి సాధించిందో ఆ నివేదికలు జగన్ గారు వేసి చూపించారు. ఎవరైనా తప్పు కరెక్ట్ అని చెప్పారా? ఎవరైనా దాన్ని కాదని చెప్పారా? ఎక్కడైనా కనుక సబ్జెక్టు మాట్లాడారా? ఆ తర్వాత ఆయన ఒక వీడియోతో మాట్లాడుతూ రివర్ బేసిన్లో కట్టడం ఎందుకు, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని బ్రహ్మాండంగా తయారు చేసి ఉండొచ్చు, అయినా మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకే ఇంకా పాపం ఏం న్యాయం జరగట్లేదు, రెండో విడత భూములు ఇచ్చిన వాళ్ళ జోలికి పోవడం ఎందుకు, వాళ్ళకు భూములు ఇవ్వడం ఎందుకు, వాళ్ళకేం న్యాయం చేస్తారని చెప్పి అడిగారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక కూరుకుపోయారు కదా. మళ్ళీ అమరావతి పేరు మీద మొత్తం ఏదో ఎమోషన్ను, ఇంకేదో భావోద్వేగాన్ని పండించాలి, జగన్ రాక్షసుడిగా చిత్రీకరించాలి అని జగన్ రివర్ బేసిన్లో రాజధాని గురించి మాట్లాడితే వీళ్ళు ఏకంగా కనుక రివర్ బిడ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో, ఈ టీవీ ఛానల్లో కూర్చొని యాంకర్ ప్లేస్లో ఉన్నోళ్ళు, ఆ మేధావి 5 పైసలు పనికిరారు, ఆ మేధావి స్థానంలో ఉన్నోళ్ళు ఆయన రివర్ బేసిన్ అన్నారు. అరే బాబు, రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం. మీరంటున్న రివర్ బిడ్ అంటే నది గర్భంలో ఎవరు కట్టారా బాబు? ఆయన అనేది అది కాదు. ఏం మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో తెలియక మొత్తం డైవర్షన్ కోసం ఇటువంటి అడ్డదిట్టమైన వాదన. ఎప్పుడురా బాబు అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి పాయింట్ టు పాయింట్ నిజాయితీగా సమాధానం చెబుతారు?